2020, 2021 ఈ 2 సంవత్సరాలు కోవిడ్-19 నావెల్ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంత భయపెట్టిందో మనం చూస్తున్నాం. శానిటైజర్ పూసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్లు వేసుకోవడం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ పాటించి మొత్తం మీద ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయింది అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ కరోనా వైరస్ విజృంభిస్తోంది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ నుంచి మళ్ళీ దీన్ని తట్టుకోవడానికి, దీన్ని ఎదుర్కోవడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న వారైతే మళ్ళీ ఆ వ్యాక్సిన్ వేసుకోవాలా? గతంలో వేసుకున్నటువంటి వ్యాక్సినే ఇప్పటికీ కూడా పనిచేస్తుందా అనేటటువంటి ఇలాంటి అనేక విషయాలపై వివరించడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు శ్రీచక్ర హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్చన గారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మీకు అలాగే డాక్టర్ రాజేష్ గారికి సిటీ కేబుల్ తరపున 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. మీకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ఇంట్లో అందరికీ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మేడం, ఈ కరోనా వైరస్ మళ్ళీ వస్తోంది అని చెప్పి ఎక్కువగా ప్రజలందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం అనేక నివారణ చర్యలు పాటించి మొత్తం మీద కరోనా నుంచి ఎలాగో బయటపడ్డామనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ కరోనా వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వ్యాక్సిన్ వేసుకున్న వారు మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుందా, లేదా గతంలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఆ వ్యాధి నిరోధక శక్తి అలాగే ఉంటుందా? ఏ విధంగా ఉండబోతోంది? కరోనా అన్నది ఒక పాండమిక్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. పాండమిక్ అని అంటే ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయి ఉంటారు అంతే తప్ప ఆ వ్యాధి ఇప్పుడు ఏ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎట్లానంటే డిసీజెస్ అంతా కూడా వాటి సీజన్లో అవి ఎక్కువ వస్తాయి. మిగతా సీజన్లో అది కొంచెం తక్కువ ప్రాబల్యంతో ఉంటుంది. అంతేగాని ఇది కంప్లీట్లీ సమసిపోవడం అని అంటూ ఉండదు. కరోనాతో మిగతా వ్యాధుల్లాగానే కలిసి మనము సహజీవనం చేస్తున్నట్లే ఇప్పుడు. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా ఏదైతే కేసెస్ అన్నవి సర్జ్ ఆఫ్ కేసెస్ అన్నవి చూస్తున్నామో ఇది వచ్చి ఒమిక్రాన్ యొక్క ఒకానొక వేరియంట్. ఒమిక్రాన్ అనేక రకాలైనటువంటి మ్యుటేషన్స్ చెంది దీంట్లో BA.2.86 ఈ వేరియంట్ నుంచి మళ్ళీ మ్యూటేట్ ఒక చిన్న స్పైక్ ప్రోటీన్ మాత్రమే మ్యూటేషన్ చెందడం వల్ల వచ్చినటువంటి JN.1 వేరియంట్ అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వేరియంట్ ఆఫ్ కోవిడ్ దీనికి. బట్ దీన్ని ఏం కన్సిడర్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ అ సైలెంట్ వేవ్గా కన్సిడర్ చేస్తున్నారు చాలా వరకు. ఎందుకంటే ఆల్రెడీ కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. లైక్ ఇప్పుడు బయట మనకు లగ్జంబర్గ్లో ఒక సెప్టెంబర్ అక్టోబర్లో ఫస్ట్ కేసు అన్నది ఇట్లాంటివి డిటెక్ట్ అయింది. ఇది అప్పటి నుంచి చూస్తూ వచ్చామనంటే మొన్న రీసెంట్లీ ఈ Jan 1 ఆ డేటా టైంకి కూడా అరౌండ్ 30% ఆఫ్ కేస్ లోడ్ అన్నది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ యూఎస్లో కానీ సింగపూర్, UK ఇక్కడ అన్నిట్లో కూడా. అండ్ ఈ నవంబర్ దీంట్లో మనకు ఫస్ట్ కేరళలో ఈ కేసెస్ అనేది ఫస్ట్ డిటెక్ట్ అయింది. అప్పటి నుంచి డే బై డే కేసెస్ సింగిల్ డిజిట్లో ఉన్నది డబుల్ డిజిట్కి అండ్ ఈ రీసెంట్లీ మనకు ఒక 4 డిజిట్ నంబర్ అన్నది వచ్చింది. ఇందులోనూ ఒక 4 డెత్స్ రికార్డెడ్ డెత్స్ అన్నవి ఉన్నాయి. ఎస్పెషలీ కేరళ, కర్ణాటక అండ్ యూపీ, బీహార్ స్టేట్స్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఏమవుతుందనంటే ఇది స్ప్రెడ్ అన్నది కొంచెం ఎక్కువగా అవుతున్నా కూడా ఒమిక్రాన్ లాగా ఇది అంత అంటే లైక్ నార్మల్ దీనికి కోమార్బిడిటీస్ అన్నవి కాస్త తక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అన్నది నార్మల్ కాఫ్ కోల్డ్ లాగానే దీని ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ టు కోవిడ్. ఆల్మోస్ట్ సిమిలర్ అని ఎందుకు అంటున్నానంటే ముందు కోవిడ్ వచ్చినట్లుగా మనకు మెయిన్ ఇండికేషన్ లైక్ ఈ స్మెల్ తెలియకపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక మెయిన్ సిమ్టమ్గా చెప్పుకున్నాం మనం. బట్ ఈ ఒమిక్రాన్ దీనికి వచ్చేసరికి ఆ సిమ్టమ్స్ అనేవి అందరిలో సిమిలర్గా ఉండట్లేదు. ఇప్పుడున్న సిమ్టమ్స్ అంతా ఈ సీజనల్ ఫ్లూకి ఎట్లయితే ఉంటుందో సిమిలర్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. బట్ దాంతోపాటుగా కొంచెం ప్రొలాంగ్డ్ లైక్ ఈ గట్ సిమ్టమ్స్ లైక్ లూజ్ స్టూల్స్ కానీ వామిటింగ్స్ ఇట్లాంటివి ఉండడం కానీ ఒకలాంటి ఎక్కువ రోజులు బాడీ ఏక్స్ కంటిన్యూస్గా ఉండడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా చూస్తున్నారు. అండ్ దీనికి నివారణకు వచ్చినామనంటే ఇప్పుడు ఇంకా మాస్క్ అన్నది కంపల్సరీ అన్నది పెట్టేసేసుకుని సేమ్ కోవిడ్ ఉన్నప్పుడు మనం ఎట్లయితే చేసుకుంటున్నామో అదే రకంగా కంపల్సరీ మాస్క్ పెట్టేసేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు కాస్త మనం జాగ్రత్తగా ఉండడం, శానిటైజర్స్ వాడడం ఇటువంటివి కొంచెం కంటిన్యూ చేసుకోవడం బెటర్. కాకపోతే ఇప్పుడు కోవిడ్ 3rd వేవ్ తర్వాత నుంచి జనాలకి ప్రాబబ్లీ కోవిడ్ ఫెటిక్ కానీ లేకపోతే ఇంకా మనకు 3 వేవ్స్ చూసేసాం, ఇంకేమీ ఇది కాదులే మనకేం కాదులే అని అనుకోవడం వల్ల
జనాలు అసలు టెస్ట్ చేసుకోవడం కూడా, అంటే లైక్ ఇప్పుడు 10 మందిలో సిమ్టమ్స్ ఉంటే ఏ ఒక్కరు చేసుకుంటున్నారు, అట్లాంటి పరిస్థితులకు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేస్ డిటెక్షన్స్ కూడా తగ్గుంది. ఇదే రకంగా ఇప్పుడు మ్యాండేటరీ టెస్ట్ లాగా కానీ అందరికీ చేసినామంటే ప్రాబబ్లీ మన దగ్గర కూడా కేస్ నంబర్స్ అన్నది ఇంకా కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు వ్యాక్సిన్, ఇప్పటికీ మా 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ వేసేసుకొని షెడ్యూల్ ప్రకారంగా బూస్టర్ డోసెస్ కూడా వేసుకున్న వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పటికి కూడా పనిచేస్తుంది. బట్ ఏంటంటే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్ వల్ల ఇతర అవయవాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, లైక్ హార్ట్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హై బీపీ వల్ల కొంచెం ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇట్లాంటిది ఏదన్నా ఉన్న పేషెంట్స్ వరకు, ఆర్ ఎక్స్ట్రీమ్స్ ఏజ్ ఉన్న వాళ్ళు లైక్ 10 years లోపల పిల్లలు, ఈ 2 ఏజ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. ఈ సీజనల్ దీనికి ఆల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి పాటించేటటువంటి సేమ్ జాగ్రత్తలే ఈ డిసీజ్ కూడా పాటించాలి. ప్రత్యేకించి చలికాలంలో దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా మేడం. చిన్నపిల్లల్లో ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి ఈ కోవిడ్ సోకిందనేసి ఎలా అనుకోవచ్చు? ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి? వారికి ఏమైనా ఈ కొత్తగా వచ్చినటువంటి కరోనా ఏమైనా ప్రమాదకారిగా ఉంటుందా? ఇంతకుముందు ఫస్ట్, సెకండ్ వేవ్ ఇంక్లూడింగ్ ఒమిక్రాన్తో పాటు 3rd వేవ్తో పాటు చూసినామనంటే చిల్డ్రన్ వేర్ యాక్చువల్లీ స్పేర్డ్. పిల్లలకి కొంచెం ఆ సిమ్టమ్స్ కానీ వాళ్ళకి ఆ తీవ్రత, వ్యాధి తీవ్రత కానీ చాలా తక్కువగానే ఉన్నింది. హోప్ఫుల్లీ ఇన్ ద సేమ్ దిస్ థింగ్ ఈ 4th వేవ్ అపారెంట్లీ అది కూడా అదే రకంగా కానీ ఉన్నిందనంటే సేమ్ దీంట్లోనే కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఏంటనంటే పిల్లలకి దగ్గు, జలుబు ఎవరికి ఉన్నా కూడా సెల్ఫ్ ఐసోలేషన్ ఒకటి, మాస్క్ కంపల్సరీ. పిల్లలకి ఆల్రెడీ వాడడం అన్నది అలవాటు అయిపోయింది పిల్లలకి. మన పెద్దవాళ్ళే కొంచెం దాన్ని నిర్లక్ష్యం చేస్తాం, కానీ ఇన్సిస్ట్ చేసినామంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలకి ఎందుకనంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక పిల్లాడికి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉందనంటే ఆ హోల్ క్లాస్ ఆఫ్ 25 to 30కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కాఫ్, కోల్డ్ లాంటి సిమ్టమ్స్ ఏదైనా చూస్తున్నారంటే మాస్క్ అన్నది కంపల్సరీ చేసుకున్నామనంటే వేరే పిల్లలకి కూడా అది స్ప్రెడ్ అన్నది కానికుండా చూసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్ కాఫ్, కోల్డ్ సిమ్టమ్ మనకు ఎట్లా చెప్తారంటే మెడిసిన్స్ ఏదైనా వాడితే 7 daysలో తగ్గుతుంది, లేకపోతే 1 weekలో తగ్గుతుంది అని చెప్పి. బికాజ్ ఇది వైరల్ అయితే యూజువలీ అంతే, దానికి సెకండరీ బ్యాక్టీరియల్ ఏదైనా ఉంటే మాత్రమే ప్రొలాంగ్ అవుతుంది. దాంతోపాటుగా అట్లీస్ట్ ఒక 3-4 days తీసుకున్న తర్వాత పిల్లల్లో దగ్గుతో పాటుగా ఊపిరి తీసుకోవడానికి కష్టం ఉండడం కానీ, లేకపోతే నార్మల్ కాఫ్, కోల్డ్ ఉంటే పిల్లలు రెస్ట్లో అన్నది ఉండరు. అట్లా కాకుండా ఎక్కువ వాళ్ళు పడుకోవడానికి కానీ, లేకపోతే యాక్టివిటీ చేయనీయకుండా డల్గా ఒక దగ్గర ఉండడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏదన్నా, ఇవన్నీ అలారమింగ్ సైన్స్ లాంటివి, ఇట్లాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. అండ్ ఇందాక నేను చెప్పినట్లు మెడిసిన్స్ వాడితే 7 days, లేకపోతే 1 week అని చెప్పి ఇంట్లో మెడిసిన్స్ వాడేసేసుకొని, ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడేసేసుకొని మరీ పూర్తిగా ఎక్కువైపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడడం కంటే ఒక్కసారి కన్సల్ట్ అయితే బెటర్. మీ ఆలోచనలకు డాక్టర్ యొక్క ఎక్స్పర్టీస్ కూడా తోడైందని అనుకోండి, ఏదన్నా ఉంటే అర్లీ డిటెక్షన్ చేసేసుకొని డిసీజ్ని త్వరగా దాన్ని కల్మినేట్ చేసేసుకోవడం అండ్ క్యూర్ చేసేసుకోవడం బెటర్. ఈ కరోనా ఇప్పుడు వచ్చేటటువంటి వైరస్ ఏ విధమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది మేడం? ఇప్పుడు థియేటర్లోకి వెళ్తారు, కొత్త సినిమా రిలీజ్ అయిందని చెప్పి జనమంతా ఒక చోట చేరి కూడి ఉండే పరిస్థితి ఉంది. అటువంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేయొచ్చా? వీలైనంత వరకు నివారించాల్సి ఉందా? ఒకవేళ వెళ్ళినా కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అసలు జనాలు ఇద్దరు కలిసి తిరగడమే చాలా అరుదుగా చూసేవాళ్ళం. సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆ భయం తగ్గింది. థర్డ్ వేవ్కి ఒక 80% మనకేం కాదలేనన్న ఫీలింగ్తో ఉన్నారు. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా బయట మాస్క్స్ కానీ ఇట్లాంటివంతా కనిపించకుండా ప్రీ కోవిడ్ ఎరా ఎట్లయితే ఉన్నిందో అదే రకంగా కంటిన్యూ అవుతున్నారు జనాలు. అట్లీస్ట్ బయటకు వెళ్ళినప్పుడు వరకు మాస్క్స్ ఖచ్చితంగా వాడడం, ఏదైనా టచ్ చేసే ముందు హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం కానీ, ఆర్ ఒకవేళ కోల్డ్ కాఫ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండేది ఏదన్నా ఉంటే వాళ్ళ బయటకు వెళ్ళడమే కంప్లీట్లీ కొద్దిగా అవాయిడ్ చేసుకుని అంటిల్ ఆ సిమ్టమ్స్ తగ్గేంత వరకు ఇవి కానీ చేసేసుకున్నామనంటే, మెయిన్ ప్రివెన్షన్ దీన్ని పాటించుకున్నామనంటే మనకు 90% ఆఫ్ ఇది ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గుంపులుగా తిరగడం కానీ ఇవంతా కూడా వీలైనంత వరకు అవసరమైతే బయటకు వెళ్ళడం, ఎస్పెషల్లీ ఎవరైతే సిక్ ఉన్నారో లైక్ ఈ ఇల్నెస్ ఉన్నవాళ్ళు, ఈ సిమ్టమ్స్ పైన చెప్పాను కదా, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ వరకు అట్లీస్ట్ సెల్ఫ్ ఐసోలేషన్ కానీ చేసుకోగలిగితే
స్ప్రెడ్ అన్నది వీలైనంత వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు సార్. గతంలో కరోనా వైరస్ సోకిన వారికి మీ శ్రీచక్ర హాస్పిటల్లో వైద్య సేవలు అందించారా? ఇప్పుడు ఎవరైనా కరోనా సోకి మళ్ళీ ఇక్కడికి వస్తే గనక శ్రీచక్ర హాస్పిటల్లో వైద్య సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నారా? లాస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు వీ హ్యాడ్ డన్ ఎ ప్రిటీ గుడ్ జాబ్. నా ప్రకారంగా మోర్టాలిటీ రేట్ కూడా బాగానే తక్కువగానే ఉన్నింది సార్. సో అదే రకంగా ఇప్పుడు కూడా మా శ్రీచక్ర హాస్పిటల్ ఎప్పుడు కూడా పేషెంట్స్ అవసరాలని బట్టి వాళ్ళకు సేవలు అందించడానికి సదా సంసిద్ధంగా ఉన్నాం. మీతో బట్టి డాక్టర్ రాజేష్ గారు కూడా ఉన్నారు. డాక్టర్ రాజేష్ గారు ఏ విధమైనటువంటి వైద్య చికిత్సలు అందిస్తారు మేడం? డాక్టర్ రాజేష్ గారు ప్రిడామినెంట్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. మోకాళ్ళకు అరిగిపోయినటువంటి మోకాళ్ళు కానీ తుంటికిళ్ళు కానీ మార్పిడిని అన్నది తను ఎక్స్పర్టీస్. దాంతోపాటుగా ఈ లిగమెంట్ టేర్ కానీ అట్లాంటివన్నీ కూడా సర్జరీస్, మిగతా ఈ విరిగిన ఎముకలకి కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తారు. అన్ని సర్జరీస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు రెగ్యులర్గా మన దగ్గర. జాయింట్ రీప్లేస్మెంట్ ఎందుకు ఇది చెప్తున్నానంటే యూజువలీ నంబర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే బాగా చేసి రిజల్ట్స్ కూడా బాగున్నాయి. స్పైన్ సర్జరీస్ కూడా జరుగుతుంది హాస్పిటల్లో, లైక్ ఈ ఐవిడిపిక్స్ కానీ ఇట్లాంటివన్నీ స్పైన్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నాం హాస్పిటల్లో. కరోనా వైరస్ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ ఏమన్నా గతంలో వర్తింపజేశారా? ఒకవేళ ఇప్పుడు వస్తే కనుక అటువంటి పేషెంట్లు వారికి ఆరోగ్యశ్రీ ఏమైనా వర్తించేటట్లుగా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా? వారికి కరోనా వైరస్ వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని చెప్పి మీ డాక్టర్స్ తరపున ఏమైనా ఒక ప్రతిపాదన ఏమైనా పంపించడం జరిగిందా? ఇంకా ప్రభుత్వం నుంచి మీకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహం అందాలని అనుకుంటున్నారు? ఆల్రెడీ సెకండ్ వేవ్ అప్పుడే ఆరోగ్యశ్రీ కిందకి కోవిడ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒక ఆరోగ్యశ్రీనే కాదు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కోవిడ్ని అండర్ వాటి కిందకి కోవిడ్ కవరేజ్ అన్నది ఉంది. ఇప్పుడు కూడా ఐ థింక్ ఒకసారి పెడితే దాన్ని ప్రత్యేకించి మాకు గైడ్లైన్స్ అట్లాంటివి ఏం పంపించలేదు, కానీ ఒకవేళ పెడితే మాత్రం దాన్ని గవర్నమెంట్ దీని ప్రకారంగా నామ్స్ ప్రకారంగా చేయడానికి రెడీగానే ఉన్నాం. ఇప్పుడున్న ఫెసిలిటీస్ అండ్ లాస్ట్ టైం మనకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా బాధించింది. అదొక్కటి మాత్రం కానికుండా ఒక్కటి కొద్దిగా గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ కాని ఉన్నిందని అంటే డాక్టర్స్గా మేము మా వైపు నుంచి శాయశక్తుల ప్రయత్నించి మా వైపు అయినంత వరకు మేము చేయడానికి రెడీగానే ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. మొత్తం మీద కరోనా వైరస్ ఈసారి విజృంభిస్తుంది అనుకున్న నేపథ్యంలో దీనికి ఎవరూ భయపడవలసినటువంటి అవసరం లేదు. గతంలో వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇప్పటికీ కూడా ఆ రోగ నిరోధక శక్తి అలాగే ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు అప్పట్లో ఏ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టామో మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ పూసుకోవడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా పాటిస్తే కనుక కరోనా వైరస్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అని అంటున్నారు. మరోవైపు ఈ కరోనా వైరస్ బారిన పడి వచ్చేటటువంటి వారికి గతంలో తమ శ్రీచక్ర హాస్పిటల్లో సేవలు అందించామని, ఈసారి ఎవరైనా అటువంటి వారు వస్తే కనుక శ్రీచక్ర హాస్పిటల్ ద్వారా సేవలు అందించడానికి నిరంతరం ఎల్లవేళలా ముందుంటామని చెప్తున్నారు డాక్టర్ అర్చన గారు. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. రింబరాంశంపై మళ్ళీ కలుద్దాం.